లేబర్ కార్డ్‌కి ఎవరు అర్హులు? ఎవరు అప్లై చేసుకోవచ్చు అనే దాని గురించి మనం ఈ వీడియోలో చూద్దాం. అయితే లేబర్ కార్డు ఈ మధ్య మొదలైంది కాదది. చాలా రోజుల నుంచే ఉన్నది. కాకపోతే అది చాలామందికి ఇప్పటివరకు ఎవరికీ తెలీదు. ఈ మధ్య కాలంలో చాలామందికి తెలిసి వాళ్ళు చాలామంది అప్లై చేసుకోవడానికి ముందుకొస్తున్నారు. సో, వాళ్ళకి అప్లై చేయడానికి ప్రాసెస్ ఏంటి తెలీదు కాబట్టి వాళ్ళ కోసం వీడియో చేయాల్సొస్తుంది. చాలా మంచి పథకం ఇది. దీని గురించి ఇప్పటివరకు కూడా చాలామందికి తెలిసి, కొందరికి తెలవక చాలామంది అప్లై చేసుకున్నారు. కొందరు చేసుకోని వాళ్ళు ఉన్నారు. సో, ఈరోజైతే మనం ఎలా అప్లై చేసుకోవాలో దాని గురించి చెప్తాం. అయితే మనం ఏదైనా పని చేసినా అంటే ఇప్పుడు భవన నిర్మాణ కూలీలు గానీ, ఎలక్ట్రీషియన్స్ ఇట్లా లేబర్ పని, మేస్త్రి పని, మేస్త్రి చేతి కింద చేసేవాళ్ళు గానీ, ఇలాంటి వాళ్ళందరూ దీనికి అర్హులు. అంటే దాన్ని బట్టి ఏంటంటే నథింగ్ బట్ ఇప్పుడు గవర్నమెంట్ జాబర్స్ ఉంటారు చూడు, వాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళందరూ దీన్ని అప్లై చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఇప్పుడు పని చేసేవాళ్ళు నెలకి 15,000 లోపు ఆదాయం ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరూ ఈ లేబర్ కార్డ్ అనే వాళ్ళు అర్హులవుతారు. ఇంతకుముందు లేబర్ కార్డ్ అప్లై చేసుకోవాలంటే దానికి ముందు ఈ శ్రమ్ కార్డ్ అని ఒకటి ఉంటుంది. అది ఖచ్చితంగా అవసరం అని చెప్పేవారు. కానీ ఉన్న సిచ్యువేషన్లో ఏంటంటే లేబర్ కార్డ్ అప్లై చేయడానికి ఈ శ్రమ్ కార్డ్ అనేది ప్రస్తుతానికైతే అవసరం లేదు. ఈ శ్రమ్ కార్డ్ లేకుండా కూడా లేబర్ కార్డ్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఈ లేబర్ కార్డ్ అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే, ఇప్పుడు ఏ అభ్యర్థి అయితే తన పేరు మీద లేబర్ కార్డ్ చేసుకోవాలనుకుంటున్నాడో ఆ అభ్యర్థిది ఒక ఆధార్ కార్డు, ఆ అభ్యర్థికి సంబంధించిన ఇంట్లో రేషన్ కార్డు, ప్రతి ఒక్కరి దగ్గర రేషన్ కార్డు ఉంటుంది. ఆ రేషన్ కార్డులో ఎంతమంది నేమ్స్ అయితే ఉంటాయో అంతమంది ఆధార్ కార్డ్ జిరాక్స్ అయితే ఖచ్చితంగా కావాలి. అలాగే మళ్ళీ ఏ అభ్యర్థి అయితే లేబర్ కార్డ్ అప్లై చేసుకుంటున్నాడో ఆ అభ్యర్థికి సంబంధించిన ఒక బ్యాంక్ అకౌంట్ జిరాక్సు, అలాగే అతని ఒక 2 కరెంట్ అంటే పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్, రీసెంట్‌గా దిగిన 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ 2 కావాలి. ఈ లేబర్ కార్డ్ అప్లై చేయడానికి అనేది రేషన్ కార్డ్ అనేది ఖచ్చితంగా అవసరం. రేషన్ కార్డ్ లేకుండా లేబర్ కార్డ్ అనేది అప్లై చేయలేము. రేషన్ కార్డ్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది కాబట్టి రేషన్ కార్డ్ అయితే మ్యాండేటరీ, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో, ఈ లేబర్ కార్డ్ వల్ల లాభం ఏంటంటే, ఇప్పుడు లేబర్ కార్డ్ తీసుకున్న వ్యక్తి వీళ్ళేంటంటే లేడీస్ అంటే ఆడపిల్లలు ఉన్న వారికి దీనివల్ల కొంచెం బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. అంటే ఏంటంటే ఇప్పుడు ఒక పర్సన్ లేబర్ కార్డ్ తీసుకున్నాడు. ఆ పర్సన్‌కి ఒక ఆడకూతురు ఉంది, అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి పెళ్లి సమయంలో 30,000 ఈ స్కీమ్ వల్ల 30,000 వస్తాయి. ఈ లేబర్ కార్డ్ వల్ల 30,000 వస్తాయి. అలాగే ఆ అమ్మాయి డెలివరీ టైంలో మళ్ళీ 30,000 అంటే 30 ప్లస్ 60,000 అనేది ఈ లేబర్ కార్డ్ వల్ల వస్తాయి. దానిలో అంటే ఇది మ్యాటర్ ఏంటంటే అసలు ఈ లేబర్ కార్డ్ తీసుకున్న వెంటనే ఈ 30,000 రావు. లేబర్ కార్డ్ తీసుకొని 1 ఇయర్ తర్వాత జరిగే మ్యారేజెస్‌కి ఇది అప్లికేబుల్ అవుతుంది. సో, ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈ లేబర్ కార్డ్ వల్ల ఏంటంటే ఇప్పుడు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అంటే యాక్సిడెంట్ వల్ల కానీ, ఇంకేమైనా పాము కాటు అట్లా ఏదైనా సంథింగ్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా చనిపోతే అలాంటి వాళ్ళకి ఒక 5,00,000 వరకు అనేది అమౌంట్ అది వాళ్ళిస్తారు. అలాగే నార్మల్ డెత్ వాళ్ళు ఉంటారు. అంటే ఏజ్ అయిపోయి కరెక్ట్ టైంలో నార్మల్‌గా చనిపోయిన వాళ్ళకి 2,00,000 వరకు వస్తాయి. అలాగే మళ్ళీ యాక్సిడెంట్ అంటే నార్మల్‌గా యాక్సిడెంట్ అది 1 ఆర్ 2 మంత్స్ బెడ్ రెస్ట్‌తో అలా చిన్న చిన్న యాక్సిడెంట్లు అయిన వాళ్ళకి ఒక 1,30,000 వరకు వాళ్ళకి కూడా అమౌంట్ అనేది వస్తది. అలాగే యాక్సిడెంట్ అయ్యి చనిపోకుండా 1 ఆర్ 2 మంత్స్ బెడ్ రెస్ట్‌తో రికవర్ కాకుండా ఉన్నన్ని రోజులు శాశ్వతంగా మంచానికే పరిమితం అయిన వాళ్ళకేంటంటే 2,50,000 వరకు బెనిఫిట్ అనేది ఉంటుంది. సో, ఈ లేబర్ కార్డ్ అనేది ఎట్లా అప్లై చేసుకోవాలి? దీని ప్రాసెస్ ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ లేబర్ కార్డ్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన నియర్ బై లేబర్ ఆఫీస్ ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళాలి. ఇది మ్యాక్సిమం లేబర్ ఆఫీస్ అనేది కలెక్టర్ ఆఫీస్‌లో ఉంటుంది. మీ ఏరియా, మీ డిస్ట్రిక్ట్‌లో ఎక్కడ ఉందో ముందు తెలుసుకొని అక్కడి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమున్నాయి, రిక్వైర్మెంట్ ఏముంది అడిగి దాన్ని బట్టి మనం తీసుకొని మీ సేవ సెంటర్‌కి వెళ్ళాలి. మీ సేవ సెంటర్‌లో వాడు ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తారు. మీ సేవ సెంటర్‌లో అప్లికేషన్ ఫామ్ ఇస్తారు. అప్లికేషన్ ఫామ్ పైన మన ఫొటోసు, డీటెయిల్స్, రేషన్ కార్డ్ నంబరు, ఆధార్ నంబర్స్, ఫ్యామిలీ నేమ్స్ అవన్నీ ఫిల్ చేసేసి దాని వెనకాల మన ఫ్యామిలీది, మన బ్యాంక్ అకౌంట్ జిరాక్స్‌లు పెడతాం కదా! ఆ జిరాక్స్ అనేది దానికి పిన్ చేసి అవన్నీ తీసుకొని లేబర్ ఆఫీస్‌కి తీసుకొని లేబర్ ఆఫీస్‌లో సార్ ఉంటాడు. ఆ సార్‌తోని సిగ్నేచర్ చేపించుకొని మళ్ళీ వచ్చి మీ సేవలో అప్లై చేపించుకోవాలి. ఈ అప్లై చేసేటప్పుడు వచ్చే కాస్ట్ ఏంటంటే ₹110 ఉంటుంది. ప్లస్ ₹20 వీళ్ళు ఛార్జ్ చేస్తారు. సో, టోటల్‌గా ₹130 ఉంటుంది. ఈ మీ సేవలో ఇది అప్లై చేసిన తర్వాత ఆ ఫామ్‌ని తీసుకెళ్ళి మళ్ళీ లేబర్ ఆఫీస్ ఎక్కడైతే ఉంటుందో లేబర్ ఆఫీస్‌లో సబ్మిట్ చేసేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత మన లేబర్ కార్డ్ అనేది అప్లై అయిపోతది. అప్లై అయిపోయిన తర్వాత ఒక 2 ఆర్ 3 డేస్‌కి మనకు ఒక మెసేజ్ వస్తుంది. మీది ఇది సక్సెస్‌ఫుల్ కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి. అప్పుడు మనం ఏ మీ సేవలో అయితే అప్లై చేసామో ఆ మీ సేవ దగ్గరికెళ్ళి మనకు వాడొచ్చి ఒక స్లిప్ ఇస్తాడు. ఆ స్లిప్ చూపిస్తే దాన్ని బట్టి మన లేబర్ కార్డ్ అనేది ప్రింట్ తీసి ఇస్తాడు. మనం అప్లై చేసి